హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఆల్రెడీ ఈ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో నేను మీకు ఇవేవి చెప్పను, ఈ మధ్యలో ఉన్న సిస్టమ్ కాల్స్ కానివ్వండి, ఇవన్నీ నేను స్కిప్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం సిస్టమ్ కాల్స్ వరకు చూద్దాం, అసలు అలాగే అవి ఏమేం చేస్తే చూద్దాం. సో ఫస్ట్ ఫోర్క్, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫోర్క్ అంటే ఒక కొత్త ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. సో యాక్షన్ వచ్చేసి క్రియేటింగ్ అ న్యూ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ వచ్చేసి న్యూ నుంచి రెడీ స్టేట్కి ఉంటుంది. సో ఈ న్యూ టు రెడీ స్టేట్ అనేది మనము రెడీ స్టేట్ ఏం చేసుకుంటుందంటే ఈ న్యూ స్టేట్లో ఉన్న ప్రాసెస్ని అడ్మిట్ చేసుకుంటుంది తన క్యూలోకి అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్పాచ్ అంటే ఏంటి? రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి, అంటే ర్యామ్లో ఆల్రెడీ ఇక్కడ హార్డ్ డ్రైవ్లో ఉంటుంది, ఇక్కడ ర్యామ్లో ఉంటుంది. ర్యామ్ నుంచి మనకి డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే రన్నింగ్ స్టేట్లో పంపిస్తుంది అనమాట. డిస్పాచర్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంటరప్ట్ ఆర్ ప్రియంప్ట్ అని అనవచ్చు, ప్రియంప్ట్ అని అనవచ్చు. సో రన్నింగ్ స్టేట్ నుంచి బ్యాక్ టు రెడీ స్టేట్కి అయితే ఇంటరప్ట్ ఆర్ ప్రియంప్ట్ అనేది మనం వాడతాం అనమాట సిస్టమ్ కాల్ కింద. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాక్ ఆర్ వెయిట్. సో బేసికలీ మనకి రన్నింగ్ స్టేట్ నుంచి మనము వెయిటింగ్ స్టేట్కి ఏదైనా హయ్యర్ ప్రియారిటీ ప్రాసెస్ వచ్చినప్పుడు బ్యాక్ వస్తుంది, కాబట్టి అప్పుడు మనం బ్లాక్ ఆర్ వెయిట్ అనే సిస్టమ్ కాల్స్ని వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ రెజ్యూమ్ అంటే వెయిటింగ్ నుంచి మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్ళటాన్ని రెజ్యూమ్ అనే సిస్టమ్ కాల్ వాడతాం. ఎగ్జిట్ ఆర్ టెర్మినేట్ అంటే ఒక ప్రాసెస్ని వర్క్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేయటం, లేదంటే ఇంకేమన్నా ఇంటరప్ట్స్ కానివ్వండి ఇంకేమన్నా వచ్చినా కూడా టెర్మినేట్ చేయడానికి మనం టెర్మినేట్ ఆర్ ఎగ్జిట్ అనే ఒక సిస్టమ్ కాల్ని వాడతాం. సో ఈ సిస్టమ్ కాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్లో, కాబట్టి వీటిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ దీస్ సిస్టమ్ కాల్స్ అండ్ దేర్ యాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి. ఇక్కడ మనము 5 స్టేట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ 5 స్టేట్సే కాకుండా మనకి మొత్తం 7 స్టేట్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ బ్లాక్. సో ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీకు అవి చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్పాచ్ మనకి జాబ్ క్యూ ఎలా ఉంటుంది అనే విషయం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదే ఇక్కడ ఒక డయాగ్రామాటిక్ రూపంలో అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ. సో ఒక క్యూ అనేది ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే రూల్ని ఫాలో అవుతుంది క్యూ అనే డేటా స్ట్రక్చర్, కాబట్టి ఎక్కువగా క్యూని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు యూనిప్రాసెసర్ సిస్టమ్ అనుకోండి. దీంట్లో అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఒక టాస్క్నే రన్ చేయగలదు ఈ సిపియు అనేది ఒక టైంలో, కాబట్టి దీన్ని యూనిప్రాసెసర్ సిస్టమ్ అంటున్నాను. అంటే ఒకే ప్రాసెసర్ కూడా ఉంది సిస్టంలో, కాబట్టి యూనిప్రాసెసర్ సిస్టమ్ అంటున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ జాబ్ క్యూ అనేది న్యూ స్టేట్లో ఉన్నట్టు ఇవి క్రియేట్ అయిపోయినాయి. అండ్ జాబ్ క్యూ ఏం చేస్తుంది, ఈ జాబ్ క్యూ నుంచి రెడీ క్యూకి అయితే ఆ ప్రాసెస్ అనేది వెళ్తుంది. ఈ రెడీ క్యూ నుంచి సిపియూకి అయితే ఒక్కొక్కగా వెళ్ళిన తర్వాత ఒకవేళ ఐఓ వెయిటింగ్ కానీ ఇంకేమైనా నార్మల్ వెయిటింగ్స్ కానీ వచ్చినాయి అంటే కనుక వెంటనే మనకి వెయిటింగ్ దాంట్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక 100 పేపర్స్ ప్రింటింగ్కి మీరు ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తున్నారు అనుకోండి. ఇక్కడ జాబ్ క్యూ తీసుకోండి. జాబ్ క్యూలో మీరు ఫస్ట్ క్రియేట్ చేస్తారు ప్రింట్ 100 పేపర్స్ అని చెప్పి. ఈ ప్రింట్ 100 పేపర్స్ మనకి రెడీ క్యూలోకి వెళ్తుంది, ఇది ప్రింట్ 100 అని చెప్పి. సో ఇప్పుడు ఈ ప్రింట్ 100 అనేది ఇక్కడ సిపియూలోకి వెళ్తుంది అనమాట. సో సిపియూ వన్స్ ప్రింటర్ని యాక్సెస్ చేసిన తర్వాత ప్రింటర్ 100 పేపర్స్ని ప్రింట్ చేయడానికి దగ్గరగా 100 సెకండ్స్ని అయితే తీసుకుంటుంది. సో ఈ 100 సెకండ్స్ని తీసుకునేదాకా సిపియు అదే జాబ్ని పట్టుకొని కూర్చుంటే మిగిలిన జాబ్స్ అన్నీ కష్టం అయిపోతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రింట్ 100తో పాటు ఇంకొక జాబ్ కూడా ఇచ్చారు, లైక్ స్పాటిఫై అని ఇచ్చారనుకోండి. స్పాటిఫై ఓపెన్ చేయమని ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు మీకు 100 సెకండ్స్ తర్వాత స్పాటిఫై ఓపెన్ అవుతుంది అదే ప్రాసెస్ దగ్గర కనుక సిపియు ఉంటే. అలా జరగకూడదు అంటే మనము ఈ ప్రింట్ 100 ఏదైతే ఉందో దాన్ని పాస్ ఆన్ చేసేసి వెంటనే ఇక్కడ స్పాటిఫై అని ఇంకొక కమాండ్ కనుక సిపియూకి ఇచ్చామనుకోండి, దీన్ని పాస్ ఆన్ చేసేసి అప్పుడు స్పాటిఫై కూడా వెంటనే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ప్రింటర్కి మనం స్పాటిఫై ఓపెన్ చేయడానికి సంబంధం లేదు కదండి. స్పాటిఫై అనేది సాఫ్ట్వేర్ ప్రాసెస్, ప్రింటర్ అనేది హార్డ్వేర్ ప్రాసెస్. సో ఇప్పుడు అంటే హార్డ్వేర్గా ప్రింట్ చేస్తుంది కదా, పేపర్ మీద ప్రింట్ చేస్తుంది కదా, అది నా మీనింగ్ హార్డ్వేర్ ప్రాసెస్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఐఓ వెయిటింగ్ క్యూలోకి మనం ఈ ప్రింట్ 100 అయితే పంపిస్తాం ఇప్పుడు. సో ఈ ప్రింట్ 100 ఒక్కసారి అయిపోయింది అన్న వెంటనే మళ్ళీ రెడీ క్యూలోకి వెళ్తుంది. రెడీ క్యూ నుంచి సిపియూకి పంపిస్తాము ప్రింట్ 100 అయిపోయింది అని చెప్పి. వెంటనే సిపియూ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్లో మనకు చూపించేస్తుంది అనమాట, ప్రింటెడ్ 100 పేపర్స్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి
మనకి చూపిస్తుంది అనమాట. సో బేసికలీ ఇది లూప్ అనమాట. ఓకే, ఇంకేమైనా ఇంటరప్ట్స్ వస్తే కనుక డైరెక్ట్గా రెడీ క్యూ కూడా పంపిస్తుంది మన సిపియు. ఒకసారి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ చేసేస్తుంది. ఎగ్జిట్ చేయడం అంటే ర్యామ్ నుంచి డిలీట్ చేయడం కాదు, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఎగ్జిట్ చేయడం అంటే నార్మల్గా స్టేట్ని మార్చడం. ర్యామ్ నుంచి మనం ర్యామ్ డిలీట్ చేసినప్పుడు లేకపోతే ర్యామ్ ఫుల్ అయినప్పుడు డిలీట్ అవుతాయి. ఓకే, ఇది మీకు ఇక్కడ రెడీ క్యూ అంతా ర్యామ్లో ఉంటుంది. హియర్ యూజ్ క్యూ డేటా స్ట్రక్చర్ ఎందుకో చెప్పాను. ఆర్గనైజింగ్ గివ్స్ ప్రాసెస్ టు ద సిపియు ఇస్తుంది రెడీ క్యూ నుంచి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాబ్ క్యూ. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒక ప్రింటర్నే కాదు, ఇంకా మీరు ఏ హార్డ్వేర్ ప్రాసెస్ తీసుకున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఈ ప్రీవియస్ వీడియో నుంచి మళ్ళీ చూడండి. ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ కాబట్టి అది బెటర్ టు వాచ్. దాని లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేదంటే సజెషన్స్లో మీకు వచ్చేస్తుంది పక్కనే, దానినే మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 5 స్టేట్స్ వరకు అయితే తెలుసుకున్నాం. ఎగ్జిట్ స్టేట్ అన్నా లేకపోతే మనకి టెర్మినేటెడ్ స్టేట్ అన్నా ఒకటే, ప్రాబ్లం లేదు. దాని గురించి మీరు అంత ఆలోచించాల్సిన పని లేదు, రెండు ఒకటే. సో ఇప్పుడు మనం న్యూ స్టేట్ అంటే తెలుసుకున్నాం, రెడీ ఆర్ రన్నబుల్ తెలుసుకున్నాం, రన్నింగ్ స్టేట్ తెలుసుకున్నాం, బ్లాక్డ్ స్టేట్ తెలుసుకున్నాం, ఆర్ ఎగ్జిట్ స్టేట్ తెలుసుకున్నాం. ఓకే, సో 5 స్టేట్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మీకు కొత్తగా నేను పరిచయం చేయాలనుకుంటుంది ఏంటి అంటే సస్పెండ్ రెడీ అండ్ సస్పెండ్ వెయిట్. సో ఈ సస్పెండ్ రెడీ సస్పెండ్ వెయిట్ అంటే ఏంటి అసలు? సో బేసికల్లీ సస్పెండ్ రెడీ సస్పెండ్ వెయిట్ అంటే మనకి చైల్డ్ క్యూస్ అనమాట. చైల్డ్ క్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడీ స్టేట్ ఉందనుకోండి, ఈ రెడీ స్టేట్కి సస్పెండ్ రెడీ అనేది పక్కన ఉంటుందన్నమాట. ఇది ఫిల్ అయినప్పుడు సస్పెండ్ రెడీలోకి వెళ్ళిపోతాయి అండ్ దాని నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి రెడీ స్టేట్కి. సో అలాగనమాట. అది మీకు ఇంకా నీట్గా క్లియర్ డయాగ్రామ్లో నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, సస్పెండ్ అండ్ రీఅడ్మిట్ అనేవి 2 సిస్టమ్ కాల్స్ అనమాట. రెజ్యూమ్ అండ్ సస్పెండ్ అనేవి సస్పెండ్ వెయిట్ ఆర్ బ్లాక్కి సిస్టమ్ కాల్స్ అనమాట. సస్పెండ్ వెయిట్ స్టేట్కి వచ్చేసి రెజ్యూమ్ సస్పెండ్ రెడీ స్టేట్కి వచ్చేసి సస్పెండ్ రీఅడ్మిట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడీ క్యూ అనేది మనకి రెడీ క్యూ అనేది సైజ్ వచ్చేసి 5 ఉందనుకోండి. ఇప్పుడు ఇది మనకి ఎలాంటి క్యూ అయినా కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో రెడీ క్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక ప్రాసెస్ని సస్పెండ్ చేసామనుకోండి, దీంట్లో నుంచి మనకి మోర్ ప్రియారిటీ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇది ఫిల్ అయిపోయింది, ఈ క్యూ అనేది ఫిల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు 5 సైజ్ ఉన్న ఒక క్యూని తీసుకున్నాను. ఈ క్యూ అనేది ఫుల్గా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ మోర్ ప్రియారిటీ ప్రాసెస్ అనేది వచ్చింది. ఇది ఈ క్యూలోకి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్యూలో నుంచి సస్పెండ్ ఆఫ్ ఏదైతే లో ప్రియారిటీ ఉంటుందో దాన్ని మనము సస్పెండ్ చేస్తామన్నమాట. సస్పెండ్ చేసేసి ఈ సస్పెండ్ రెడీ క్యూలోకి మనం అయితే పంపించేస్తాం. ఈ సస్పెండ్ రెడీ క్యూ అంటే అదే మీనింగ్. ఇప్పుడు ఇది ఫుల్ అయితే కొత్త ప్రాసెస్ రావాలి అంటే ఈ క్యూ ఫుల్ అయిపోయి డేటా స్ట్రక్చర్స్ కదండి ఫుల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఫుల్ అయిపోతే కనుక మనం దాన్ని సస్పెండ్ రెడీ క్యూలోకి అయితే పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు ఇలాగా ఈ సస్పెండ్ రెడీ క్యూ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సిమిలర్ టు సస్పెండ్ రెడీ సస్పెండ్ బ్లాక్ కూడా ఉంటుందన్నమాట. మనకి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. రెడీ స్టేట్కి సస్పెండ్ రెడీ ఉంటుంది, ఈ వెయిట్ స్టేట్కి సస్పెండ్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో సస్పెండ్ రెడీ అనే సిస్టమ్ కాల్ ఏం చేస్తుందంటే సస్పెండ్ వెయిట్ నుంచి వెయిట్ క్యూ కాకుండా డైరెక్ట్గా సస్పెండ్ రెడీ స్టేజ్కి అయితే పంపించేస్తుంది. సో మీ సిస్టమ్ కాల్స్ అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు ప్రియారిటీ చూపిస్తున్నాను చూడండి. ఒక ప్రాసెస్ ఉందనుకోండి, న్యూ స్టేట్లో ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, రన్నింగ్ ప్రాసెస్ అండ్ దెన్ బ్లాక్డ్ అండ్ దెన్ సస్పెండెడ్. సో ఇవి మీకు ప్రియారిటీ అనమాట మన యొక్క స్టేట్లకు అయితే. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. 7 phases కంప్లీట్గా ఇవి. సో వీటి గుండా అయితే మనము మన యొక్క ప్రాసెస్ లైఫ్ సైకిల్ అని చెప్తాం వీటి గుండా అయితే ఒక ప్రాసెస్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. వీటిని ఫాలో అయితేనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి టెర్మినేట్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. మీకు అర్థం కాకపోతే కనుక ప్రీవియస్ వీడియో ఈ వీడియో కలిపి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్పాచర్ గురించి కూడా చెప్పేస్తాను అయిపోతుంది. సో బేసికల్లీ డిస్పాచర్ అంటే ఏం లేదు, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి పంపించేది డిస్పాచర్. సో ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి రెడీ స్టేట్లో ఏదైతే ప్రాసెస్ ఉందో
ఇక్కడ మీకు డిస్పాచ్ అనే ఒక సిస్టమ్ కాల్ కనపడుతుంది కదా, ఇక్కడ మనకి డిస్పాచర్ అని ఉంటుంది అనమాట. సో ఈ డిస్పాచర్ అనేది ర్యామ్లో ఉంటుంది, ఏం లేదు డిస్పాచ్ చేస్తుంది అనమాట మనకి సిపియూకి ర్యామ్ నుంచి. సో అదే డిస్పాచర్ అనమాట. అండ్ ఈ యూజర్ మోడ్స్ అండ్ కర్నల్ మోడ్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. దాంట్లో మనకి థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ తగులుతుంది. థ్రెడ్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. జావా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన జావా ప్లేలిస్ట్ ఉంది ఆల్రెడీ, దాంట్లో ఫ్రీగా సర్టిఫికేట్ కూడా వస్తుంది, మీకు ఏదైనా చూడొచ్చు. సో జావా ప్లేలిస్ట్లో అయితే మీరు ఆ ప్లేలిస్ట్ చూసుంటే కనుక మీకు థ్రెడ్స్ గురించి ఈజీగా అర్థమైపోతుంది. సో అదనమాట. సో ఇది మెయిన్ మెమరీలో ఉంటుంది డిస్పాచర్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద 7 phases ఆఫ్ విత్ సిస్టమ్ కాల్స్. 7 phases కంప్లీట్గా మన ప్రాసెస్ లైఫ్ సైకిల్లో 7 phases ఇవి. వీటిలో అన్నిటి నుంచి పాస్ అవ్వాలా అంటే అలా ఏం లేదు. న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, టర్మినేటెడ్ స్టేట్, ఈ 4 అనేవి కంపల్సరీ. అండ్ ఇవి ఆప్షనల్. వెయిట్, సస్పెండ్ రెడీ, సస్పెండ్ వెయిట్ అనేవి ఆప్షనల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.